హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కరోనాకు సంబంధించి మళ్ళీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మళ్ళీ మొదలైంది. దేశవ్యాప్తంగా నిన్న మొన్నటి వరకు పదుల సంఖ్యలో నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు రోజురోజుకి వేలలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 743 కరోనా కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం 3,997 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉండడంతో జనాలు అజాగ్రత్తతో ఉండటం తగదని, కోవిడ్ ప్రోటోకాల్స్ ఖచ్చితంగా అనుసరించాల్సిందేనని వైద్య శాఖ వారు ఆదేశిస్తున్నారు. అయితే ఈ వేరియంట్ కారణంగా 19 మంది రోగులు మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది. విషయాలుగా మొత్తం మీదుగా రోజుకైతే భారీగా కేసులు అయితే నమోదవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా. అయితే ప్రతి ఒక్కరు కూడా అజాగ్రత్తతో ఉండకుండా జాగ్రత్త వహించాలని కేంద్రం అయితే హెచ్చరికలు అయితే చేస్తుంది. అయితే ప్రతి ఒక్కరు మాస్క్ను అయితే తప్పనిసరిగా ధరించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా మాస్క్ను అయితే ధరించి భౌతిక దూరాన్ని కూడా పాటించాలని కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది ఫ్రెండ్స్.